హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు. చాలా ఈజీగా సింపుల్గా చెప్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చెప్తాను. బూందీ లడ్డు చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా చేస్తారండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అబ్బా, మీరు లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, చాలా అంటే చాలా కష్టపడుతున్నాను కానీ వ్యూస్ సరిగ్గా రావట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వరకు జల్లించుకున్న శనగపిండిని తీసుకోవాలి. ఓన్లీ శనగపిండి మాత్రమే తీసుకోవాలండి. శనగపిండిలో బియ్యం వేసుకొని పట్టించుకుంటారు కదా, ఆ పిండి వేసుకోకూడదు. ఓన్లీ శనగపిండితో పట్టించుకున్న పిండిని మాత్రమే లడ్డు బూందీకి యూజ్ చేసుకోవాలి. ఇలా 2 గ్లాసుల వరకు శనగపిండి వేసుకొని ఇందులో చిటికెడు కుకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకు బ్యాటరీ ఇలా రిబ్బెన బ్యాటరీలా రావాలి. చూడండి, ఉండలేకుండా ఇలా స్మూత్గా సాఫ్ట్గా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1 కేజీ లడ్డూలు చేసుకోవాలనుకున్నప్పుడు 1 కేజీ ఆయిల్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. 1/2 కేజీ లడ్డూలు చేసుకోవాలనుకున్నప్పుడు 1/2 కేజీ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ తక్కువ ఉండకూడదు, ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనం బూందీ చేసుకోవడం పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ బూందీ గరిట లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే లడ్డూలు ఎలా చేయడమో చూపిస్తానండి. ఇలా చిల్లులున్న గిన్నె అండ్ జల్లి గరిటెలు ఉంటాయి కదండి, వీటితో మనం ఈజీగా బూందీ ఎలా వేసుకోవాలో ముందు వీడియోలో చూద్దాం. వీటిని అయితే నీట్గా కడిగి పక్కకు తీసుకోవాలి. చూడండి, మనం ముందే కలుపుకున్న పిండి కూడా చక్కగా నానింది. ఎక్కడ ఉండలేకుండా ఇలా సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలండి. మనకు బ్యాటరీ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా చూద్దాం. 1 డ్రాప్ పిండి వేసుకుంటే ఇలా మీదికి తేలాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఆయిల్ హీట్ అయింది అన్నట్టు. స్టవ్ హై ఫ్లేమ్లో తీసుకొని ఇలా జల్లిగరిట తీసుకొని ఇందులోకి కొద్దిగా పిండి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం దోశ పిండి అయితే ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లోతైన గరిట లేకుంటే 1 కప్పు కానీ లేదా గ్లాస్లో కానీ పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బూందీ వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లోనే తీసుకోండి. 1 నిమిషం మంచి 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. మరి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోకూడదు. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం స్వీట్ లడ్డు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్రిస్పీ అవ్వకూడదు, కొంచెం మెత్తగానే ఉండాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కాల్చుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గుర్తుంచుకోండి, మరి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు అస్సలు ఫ్రై చేసుకోకూడదు. బాగా హైలీ హీట్ అయిందంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకోండి. నేను ఇక్కడ చిల్లులున్న గిన్నెలోకి కూడా పిండి వేసుకొని చూపిస్తున్నాను. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా బూందీ లడ్డు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం దగడు చేతికి వస్తుంది. సో అలా భయపడాల్సిన అవసరం లేదు. పట్టుకారు ఉంటుంది కదండి, పట్టుకారుతో గిన్నెను పట్టుకొని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ బూందీ వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవడమో చూస్తున్నారు కదా. బ్యాటరీ మనకు పర్ఫెక్ట్ ఉంటే బూందీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా వేసుకొని వెంటనే అటు ఇటు 1-2 సార్లు తిప్పి బూందీని తీసేయాలి. బాగా హీట్ అయి ఉంటుంది కదా ఆయిల్ ఇప్పటి వరకు. సో తొందరగా తీసేయాలి. ఒకరు వేస్తుంటే ఒకరు తీస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఇలా కొంచెం చేంజ్ అయిందంటే చాలు, మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చిన్న గరిటెతో కూడా చూపిస్తాను. చూడండి, ఇలా చిన్న గరిటెలో కూడా కొద్దిగా పిండి వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీనో. మనకి బూందీ పర్ఫెక్ట్గా కుదిరిందంటే సరిపోతుంది. మిగతా వాటిని కూడా ఇదే విధంగా బూందీ లడ్డు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కథం ఇలా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎలా కాలాలి అంటే చూడండి, ఇలా మనకు పర్ఫెక్ట్గా కాలాయి కదా. ఒక గిన్నె తీసుకొని మరి క్రిస్పీగా కాకుండా ఇలా కొంచెం ఇలా ఉండాలి. మరి మెత్తగా కాకుండా కొద్దిగా క్రిస్పీగా ఉండాలి బూందీ. చూస్తున్నారు కదా, ఇలా కాల్చుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా బూందీ చేసుకోవాలి. మనం బూందీ వేసుకున్నాక వెనుక భాగం పిండి ఇలా ఉంటుంది కదా, ఈ పిండిని ఇలా ఫింగర్స్తో క్లీన్ చేసుకోవాలండి. అలాగే ఉంచుకొని పిండి బూందీ చేశారంటే ఉండలు పడుతుంది, స్ట్రక్ అవుతుంది. సో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. గరిటెనైనా గిన్నెనైనా ఇలా నీట్గా పిండినంతా
ఇలా తీసుకొని మనం పిండి గిన్నెలో వేసుకోవచ్చు. ఇలా అంటుకుపోతుంది, ఎండిపోతుందండి. సో ఇలా కొద్దిగా ఫింగర్స్తో మంచిగా ఇలా నీట్గా చేసుకోవాలి. అప్పుడే మనకు బూందీ ఈజీగా డ్రాప్స్ అనేటివి ఆయిల్లో చక్కగా పడతాయి. మనకి ఇలా డ్రాప్స్ పడితేనే మంచిగా బూందీ వస్తుంది. చూడండి, ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటూ మిగతా పిండిని కూడా ఇదే విధంగా గరిటెలు వేసుకొని బూందీ చేసుకోవచ్చు. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. బాగా ఆయిల్ హీట్ అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ తీసుకోండి. మరి క్రిస్పీగా అస్సలు ఫ్రై చేసుకోకూడదు. చూసారు కదా, నేను మొత్తం బూందీ ఇలా చేసుకున్నానండి. కొంచెం మనకి స్వీట్ తిన్నప్పుడు తర్వాత కొంచెం కారంగా తినాలనిపిస్తుందని నేను ఒక గరిటెడు పిండితోని ఇలా క్రిస్పీ బూందీ చేశాను, అంటే కారం బూందీ చేశాను. మనకి ఇక్కడ వాటికి రౌండ్గా రాకుండా కొంచెం తోకలుగా వచ్చింది కదండి. అలా వచ్చినప్పుడు మనం ఇలా చేతితో నలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బూందీని పక్కకు తీసుకుందాం, మూత పెట్టి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని 2 గ్లాసుల వరకు షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని అదే గ్లాస్తోని పావు గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. షుగర్లో వాటర్ మొత్తం ఇలా నానేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకున్నాకే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని షుగర్ మొత్తం కరిగించుకోవాలండి. ముందే మనం స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసుకొని కరిగించుకుంటే మొత్తం షుగర్ కరగకుండా గడ్డలుగా ఉంటుంది. ఇంకా ఈజీగా కావాలనుకుంటే షుగర్ని 2 గ్లాసుల వరకు షుగర్ని మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని పౌడర్తో కూడా ఇలా పాకం పట్టుకుంటే ఇంకా ఈజీగా పాకం వచ్చేస్తుంది. ఇలా షుగర్ మొత్తం కరిగాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మనకు పాకం ఆల్మోస్ట్ వస్తుందండి. ఇలా మనకు షుగర్ మొత్తం కరిగాక ఇలా నురగలు వస్తుందంటే, ఇలా నురగలు వచ్చిందంటే మనకు పాకం వస్తుందన్నట్టే. ఈ విధంగా నురగ వచ్చినాక కొద్దిగా ఒక 1/2 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బూందీలో వేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనుకుంటే ఇలా కొంచెం చేతికి పాకం తీసుకొని ఇలా చెక్ చేసుకుంటే చూడండి, ఇలా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. కొంతమంది ముదురు పాకం వచ్చే వరకు కూడా చేసుకుంటారు. అలా చేసుకుంటే మనం బూందీ లడ్డు వేడిగా చేసుకోవాలి. చల్లారిందంటే లడ్డు రాదు. సో ఇలా తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందే రెడీ చేసుకున్న బూందీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా లేత పాకం వచ్చాక ఈ విధంగా వేసుకొని పూర్తిగా చల్లారాక లడ్డూలు చుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మంచిగా బూందీకి పట్టేలాగా సిరప్ అనేది బూందీకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం సిరప్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేస్తున్నానండి. ఇందులో కాజు కానీ కిస్మిస్ కానీ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పాకం వేసుకున్న బూందీలో నెయ్యిని కూడా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. నా దగ్గర కిస్మిస్ లేవు కాబట్టి నేను ఓన్లీ కాజు వేసుకున్నానండి. మీ దగ్గర కిస్మిస్ ఉంటే కిస్మిస్ అండ్ కాజు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని కొంచెం చల్లారాక చూడండి, ఇలా చేతిలోకి బూందీ తీసుకొని చుట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ముదురు పాకం వచ్చే వరకు అయితే అస్సలు చూడకండి. ముదురు పాకం వస్తే మాత్రం వేడిగా లడ్డూలు చుట్టేయాలి. ఇలా లేత పాకం వచ్చాక మంచిగా బూందీలో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని చల్లార్చుకొని మంచిగా నెయ్యి వేసుకొని ఇలా లడ్డూలు చుట్టుకుంటే చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. చిన్న పిల్లలు కూడా ఈజీగా చిట్టి చేతులతో లడ్డూలు చుట్టేస్తారండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, మిగతా వాటిని కూడా ఇదే విధంగా లడ్డూల్లో చుట్టుకొని అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత ఈజీనో. చూసారు కదా, ఇలా ఒక్క చేతితోనే ఎన్ని లడ్డూలైనా ఫటాఫట్గా చేసేసుకోవచ్చు. ముదురు పాకం అయితే అలా కాదండి, వేడిగా చేసుకోవాలి. ఈ విధంగా చేశారంటే ఎన్ని కేజీల పిండితోనైనా ఎన్ని లడ్డూలైనా ఫటాఫట్గా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నానండి. అస్సలు వర్కౌట్ కావట్లేదు, వ్యూస్ రావట్లేదు, లైకులు రావట్లేదు. చాలా బాధగా అనిపిస్తుంది. వీడియో చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ ఏదో ఒక రోజు క్లిక్ అవ్వకపోతానా అనే, మీరు సపోర్ట్ ఇవ్వకపోతారనే ఉద్దేశంతో నేను మరీ ముందుకు వస్తున్నానండి. వ్యూస్ రాకపోతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతేనండి, అన్ని లడ్డూలను చుట్టుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అద్దరిపోయే రుచితో సూపర్ టేస్టీ బూందీ లడ్డు రెడీ. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా ఇలా లడ్డూలు చేసుకున్నామంటే అద్దరిపోతాయండి. ఖచ్చితంగా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.